ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో వరుస ఎదురుదాడులు చేసి పాక్ ను భయపెడుతూ ఉంటే ఇదే సందని బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా మారి పాక్ ను చావు దెబ్బ కొడుతోంది. ఇప్పటికే భారత్ పలు ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడంతో పాటుగా లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ ను సర్వనాశనం చేస్తే గాయంపై కారం చల్లినట్లు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా మారింది. ఈరోజు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బోలాన్ కెచ్ ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు దాడులకు దిగింది. ఈ దాడులలో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు సిబ్బంది మరణించారు. మొదటి దాడిలో పాక్ సైనిక కాన్వాయ్పై రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్తో దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది సైనికులు హతమయ్యారు. ఇక వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్లు ఉన్నారు. రెండవ సంఘటనలో బలూచ్ కార్యకర్తలు కెచ్లోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను లక్ష్యంగా చేసుకున్నారు. మధ్యాహ్నం 2:40 రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని పేల్చి చూపించారు. అయితే ఈ దాడిలో 2 పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా 14 మంది పాక్ సైనికులను బలూచిస్తాన్ ఆర్మీ హతం చేసింది. అసలే పాకిస్తాన్ భారత్తో పోరాడేందుకు ఆర్మీ ఫోకస్ మొత్తం ఇండియాపైనే పెట్టింది. ఇక ఇదే సందు అనుకుని సందు దొరికినప్పుడల్లా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై దాడులకు పాల్పడుతూ పాకిస్తాన్ను మరింత ఇబ్బందులోకి నెడుతోంది. ఇలా ఒకవైపు ఇండియా, మరోవైపు బలూచిస్తాన్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ దాడుల నుంచి పాక్ బయటపడాలంటే భారత్ను శరణు కోరి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వటం, ఆశ్రయం కల్పించడం లాంటివి మానేయాలి. అలాగే బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలి. కాదని పాకిస్తాన్ మొండిగా ప్రవర్తిస్తే మాత్రం ఇటు భారత్ చేతిలో అటు బలూచిస్తాన్ చేతిలో చావు దెబ్బ తినాల్సి వస్తోంది. మరి ఇలాంటి సమయంలో పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.